హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే యాడ్సెన్స్లో బ్యాంక్ డీటెయిల్స్ ఎలా ఇవ్వాలి, డీటెయిల్డ్గా డౌట్స్ ఏమీ లేకుండా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకరు నన్ను స్విఫ్ట్ బిక్ కోడ్ అంటే ఏంటి అని చెప్పి అడిగారు ఒకసారి. నేను అది ఏంటి సాఫ్ట్వేర్ కోడింగా, అది ఏమన్నా ప్రోగ్రామింగ్ లాంగ్వేజా అనుకున్నా. నాకు అప్పుడు అసలు దాని గురించి అర్థం కాలేదు. కానీ ఇప్పుడు నేను బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నప్పుడు దానిలో ఉందన్నమాట స్విఫ్ట్ బిక్ కోడ్ అనేది. దాని గురించి కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మానిటైజేషన్ ఎవరికైతే అయిపోయిందో లేదా దగ్గరలో ఉన్న వాళ్ళకైనా ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందు యాడ్సెన్స్లోకి ఐడి వెరిఫికేషన్, పిన్ వెరిఫికేషన్ అంటే అడ్రస్ వెరిఫికేషన్ రెండు అయిపోయిన తర్వాత లాస్ట్లో మనము బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. మన పేమెంట్ బ్యాంక్ అకౌంట్లోనే పడుతుంది అనమాట. $100 అయిన తర్వాత మినిమం $100 అవ్వాలి. అయితే బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి యాడ్సెన్స్లోకి $10 వచ్చిన తర్వాత మాత్రమే మనకు ఆప్షన్ వస్తుంది. అంటే యూట్యూబ్లోకి $10 వస్తే పిన్ వస్తుంది, ఐడి వెరిఫికేషన్ వస్తుంది. అదే అమౌంట్ ఆ డాలర్స్ యాడ్సెన్స్లోకి రావాలి. యాడ్సెన్స్లోకి వచ్చినప్పుడు మాత్రమే మనకి బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకునే ఆప్షన్ అయితే వస్తుంది. సో అక్కడ మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చుకోవాలి. దీనిలో చాలా డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు ఐడి వెరిఫికేషన్కి ఫర్ సపోజ్ నేనున్నాను, మా హస్బెండ్ది ఇచ్చాను అనుకోండి, పాన్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎవరివి ఇవ్వాలి? మా హస్బెండ్వి ఇవ్వాలా లేదా నావి ఇవ్వచ్చా లేదా ఎవరివైనా ఇవ్వచ్చా అంటే ఎవరివైనా ఇవ్వచ్చండి. ఇదివరకు అయితే ఎవరిదైతే ఐడి వెరిఫికేషన్ చేస్తామో ఆ ఐడి ఉన్న వాళ్ళ బ్యాంక్ డీటెయిల్సే ఇవ్వాలి. ఇప్పుడు అలా లేదనమాట. ఐడి కార్డ్ మీద ఉన్న పేరు, బ్యాంక్ అకౌంట్ మీద ఉన్న పేరు ఒకటి అవ్వాల్సిన అవసరం లేదు. మనం ఎవరిదైనా అకౌంట్ ఇచ్చుకోవచ్చు. మనం ఎవరికైతే అమౌంట్ క్రెడిట్ అవ్వాలనుకుంటున్నామో వాళ్ళకి ఇవ్వచ్చు. ఐడి వెరిఫికేషన్లో మంది పెట్టుకోవచ్చు, బ్యాంక్ డీటెయిల్స్ వేరే వాళ్ళు ఇవ్వచ్చు. లేదు వద్దు అలా అనుకుంటే ఐడి వెరిఫికేషన్కి మనదే ప్రూఫ్ ఇవ్వచ్చు, బ్యాంక్ డీటెయిల్స్ మనవే ఇవ్వచ్చు. ఆ రెండిట్లకి వేరే వేరే అయినా ఇవ్వచ్చు, సేమ్ అయినా ఇవ్వచ్చు. ఇంకొక డౌట్ ఏంటంటే పాన్ కార్డ్ ఇచ్చామనుకోండి, ఫర్ సపోజ్ పాన్ కార్డ్ మీద ఉన్న పేరు మన బ్యాంక్ అకౌంట్ మీద ఉన్న పేరు ఒకేలా ఉండాలా? క్యాపిటల్స్, స్మాల్స్, స్పేస్ అంటే ఏం అవసరం లేదు. ఎలా ఉన్నా సరే పర్వాలేదు. కాకపోతే మనం డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు ఐడి వెరిఫికేషన్ అప్పుడు మనం కరెక్ట్గా ఐడి మీద ఉన్న నేమే ఇవ్వాలి. ఒకరు నాకు కామెంట్ చేశారు, ఇలా పేరు తప్పించాను అని చెప్పి. మీది రిజెక్ట్ అయిపోతే కనుక మీరు మళ్ళీ అప్లై చేసేటప్పుడు మీ పాన్ కార్డ్ మీద ఎలా అయితే క్యాపిటల్స్, స్మాల్స్, స్పేస్, ఇనీషియల్ ముందుందా, అది సర్నేమ్ ముందుందా, తర్వాత పేరుందా అవి చూసుకొని యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలానే ఇవ్వండి. పాన్ కార్డ్ మీద ఉన్నదైతే అలా ఇవ్వాలి. బ్యాంక్ అకౌంట్ మీద ఉన్నది సేమ్ ఎలా అయితే ఉందో అలా బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు ఇవ్వాలన్నమాట. బ్యాంక్ అకౌంట్ మీద ఉన్న పేరు యాజ్ ఇట్ ఈజ్ ఇవ్వాలి, లేదంటే రిజెక్ట్ అయిపోతుంది. కరెక్ట్గా ఇవ్వాలి బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు. అది బ్యాంక్ డీటెయిల్స్ అయితే కరెక్ట్గా ఎంటర్ చేసుకోవాలి. మనకి 2 సార్లు ఎంటర్ చేయమంటుంది. అకౌంట్ నెంబర్ చూసి పాస్బుక్ మీద ఉన్నది ఉన్నట్టుగానే పెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే స్విఫ్ట్ బిక్ కోడ్ గురించి చాలామందికి డౌట్స్ ఉంటాయి. నేను బ్యాంకుకి వెళ్ళి అడగడం జరిగింది. ఈచ్ బ్రాంచ్కి స్విఫ్ట్ బిక్ కోడ్ అనేది ఇండివిజువల్గా ఉండదంట. బ్యాంకుకి ఒకటి ఉంటుంది, మన దగ్గరలో ఉన్న సిటీ ఏదైతే ఉందో దానికి ఉంటుందని చెప్పారు. సో నాకు దగ్గరలో ఏలూరు ఉంది, నాకున్న బ్యాంకుకి లేదు. అందుకని నేను ఏలూరు స్విఫ్ట్ బిక్ కోడ్ అయితే ఇచ్చాను. అది ఎలా ఇవ్వాలనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి. ఇదిగోండి, యాడ్సెన్స్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మనం హోమ్ పేజ్లో ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉంటాయి కదా, దీంట్లోకి వెళ్ళి ఇక్కడ పేమెంట్స్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ పేమెంట్స్ ఇన్ఫో మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకి యాడ్సెన్స్లోకి యాడ్ అయిన అమౌంట్ అయితే డాలర్స్లో చూపిస్తుంది. మనకి మినిమం $10 వస్తేనే బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవడానికి వస్తుంది, లేదంటే రాదు. ఇదిగోండి చూడండి, నాకైతే ఇక్కడ $14 యాడ్ అయ్యాయి. ఇదిగో చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ యాడ్ పేమెంట్ మెథడ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఫస్ట్ బెనిఫిషరీ ఐడి ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి, అది ఆప్షనల్. ఇక్కడ నేమ్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ మన బ్యాంక్ అకౌంట్లో ఎలా అయితే ఉందో క్యాపిటల్స్లో ఉంటే క్యాపిటల్స్, స్మాల్ లెటర్స్లో ఉంటే స్మాల్ లెటర్స్ ఇవ్వాలి. బ్యాంక్ నేమ్ కూడా ఫుల్ నేమ్ ఇవ్వాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా, BOB, SBI అలా ఇవ్వకూడదు. అలాగే నా బ్యాంక్ వచ్చి ఏదైతే నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తున్నానో తర్వాత IFSC కోడ్ ఇవ్వాలి. మీ బ్యాంక్ది IFSC కోడ్ ఏదైతే అది ఇవ్వండి. ఇక్కడ స్విఫ్ట్ బిక్ కోడ్ అనేది చూడండి, ఇక్కడ ఉంటుంది ఎక్కడ వస్తుంది అనేది. మనకి సైడ్లో క్లిక్ చేస్తే ఇది 8 డిజిట్స్ కానీ లేదా 11 క్యారెక్టర్స్ కానీ ఉంటుంది. ఒక్కొక్క బ్యాంకుకి ఒక్కోలా ఉంటుంది అని చెప్పారు ఇక్కడ. ఒకవేళ మనకి కనిపించకపోతే వెళ్ళి బ్యాంకులో అడగమన్నారు. నేనైతే బ్యాంకులో వెళ్ళి అడిగాను. ఇండివిజువల్గా బ్రాంచ్కి ఉండదు, SBIకి మన నియర్గా ఏ సిటీ అయితే ఉందో దాందే వచ్చేస్తుందని చెప్పారు. మాకు దగ్గరలో ఉన్నది ఏలూరు. సో నేను ఏలూరు స్విఫ్ట్ బిక్ కోడ్ ఎంటర్ చేస్తాను. ఎలా ఎంటర్ చేసుకోవాలంటే మనం గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోవాలి. SBI ఏలూరు స్విఫ్ట్ కోడ్ అంటే ఇది వస్తుంది, చూసారు కదా, ఇక్కడ ఉంది కదా, ఇది స్విఫ్ట్ కోడ్ అనమాట. ఫస్ట్ కనిపించేది ఇది యాజ్ ఇట్ ఈజ్ అక్కడ ఎంటర్ చేసేయాలి.
ఇది ఇప్పుడు ఇక్కడ అకౌంట్ నెంబర్ ఇవ్వాలి, మనం కరెక్ట్గా ఇవ్వాలి, ఎందుకంటే పేమెంట్ వచ్చేది మన అకౌంట్కే కాబట్టి. తర్వాత అకౌంట్ నెంబర్ మళ్ళీ ఎంటర్ చేయాలి. ఒకసారి మొత్తం కన్ఫర్మేషన్ ఇచ్చే ముందు ఒకసారి చెక్ చేసుకోండి ఏమైనా తప్పులు పెట్టారేమో అని చెప్పి. ఇలా మొత్తం అన్నీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత సేవ్ మీద క్లిక్ చేయాలి. మనం ఇచ్చేది బ్యాంక్ డీటెయిల్స్ కాబట్టి హైడ్ చేస్తున్నానండి, అవి ఎవరికి కనిపించకూడదు, అందుకే హైడ్ చేశాను. చూసారు కదా, ఇక్కడైతే మన బ్యాంక్ డీటెయిల్స్ సేవ్ అయిపోయాయి. ఇక్కడ మేనేజ్ పేమెంట్ మెథడ్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కావాలి అంటే ఇది రిమూవ్ చేసి వేరే పేమెంట్ మెథడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ సైడ్కి వచ్చేసి పేమెంట్ ఇన్ఫోలోకి వెళ్ళి చూద్దాము. ఇదిగోండి మన బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇక్కడ యాడ్ అయిపోయాయి. అది ఫ్రెండ్స్, చూసారు కదా, వీడియో అయితే అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఈరోజు వీడియో అయితే ఇదన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.